5 గేదెలతో మొదలయ్యే 50 దాకా పెంచినాడే. 14 ఏళ్ల కష్టంతో డైరీని నిలబెట్టినాడే. మేతను పెంచి ఖర్చును తగ్గించి బ్రీడింగ్ తో మందను పెంచినాడే. రైతు నుంచి రైతుకి నేరుగా కలిపే బోవిఎక్స్ తో ముందుకు సాగినాడే. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సాయి మహేష్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ వెట్. ఈ రోజు మనము ఒక రైతు పరిచయం, ఒక డైరీ ఫామ్ గత 14 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి రన్ చేస్తున్నటువంటి ఒక డైరీ ఫార్మర్ దగ్గరికి వచ్చినాము. చుట్టూ చక్కగా పచ్చని కొండలు, 20 ఎకరాల మేత సాగు చేస్తూ గడిచిన 14 ఏళ్లలో సుమారుగా 90% యానిమల్స్ ని వృద్ధి చేస్తూ, అంటే బయట నుంచి కొనకుండా వృద్ధి చేసుకుంటూ 5 గేదెలతో, ఇంటి దగ్గర ఉన్నటువంటి గేదెలతో స్టార్ట్ చేసుకుని ఇంత స్థాయికి సుమారుగా 50-55 కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప డైరీ ఫార్మర్ ని మీకు పరిచయం చేయడం కోసం వచ్చాం. సార్ నమస్తే సార్. ఒకసారి మీరు ఆ ఫ్రెండ్లీ వెట్ ప్రేక్షకులకి మీ ప్రస్థానం 5తో స్టార్ట్ చేశారు కదా, 5 నుంచి ఈ రోజు దాకా వచ్చినటువంటి మీ జర్నీని, పడిన బాధల్ని, లేకపోతే ఎంజాయ్ చేసినటువంటి విషయాల్ని అన్నిటిని కూడా ఫ్రెండ్లీ వెట్ ప్రేక్షకులతో ఈ రోజు పంచుకోవాలని మేము ఇక్కడికి వచ్చినాం సార్. నా పేరు వెంకటరెడ్డి అండి, గుళ్ళపల్లి. నేను గత 14 సంవత్సరాలుగా ఈ డైరీ ఫామ్ రన్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ లో మా ఇంటి దగ్గరే మా భార్య పిల్లలు మేము అందరం చేసేవాళ్ళు. పిల్లగాళ్ళు ఇట్లా హైయర్ స్టడీస్ కోసం అయితే నేను బిజినెస్ పెంచుదామన్న ఉద్దేశంతో డైరీ ఫీల్డ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మొత్తం దగ్గరగా ఒక 50 దాకా పెద్దవి ఉన్నాయి. ఇందులో మొత్తం 90% మన దూడలే మనం పెంచి వాటిని ఉత్పత్తి చేస్తా ఉంటాం. సో మీ ఇంటి దగ్గర 5 గేదెల నుంచి ఇదంతా చాలా తక్కువ. మోస్ట్లీ 50లో కూడా ఒక 4-5 కొని ఉంటాం. ఈ 14 ఇయర్స్ లో కూడా ఈ దూళ్ళంతా మనకి సెపరేట్ గా, నాకు ఈ డైరీ ఫీల్డ్ అంటే ఎక్కువ శ్రద్ధ. వచ్చిన దూళ్ళనే పెద్ద చేస్తా ఉంటాను. సెపరేట్ గా కట్టేసి వాటికి కొద్ది పొజిషన్ బాగా చూసుకోవటం అట్లానే ఇప్పుడు పిల్లలిద్దరు ఒకళ్ళు యూకేలో ఒకళ్ళు యుఎస్ లో సెటిల్ అయ్యారు. వెరీ గుడ్. ఇంకా మనకి నచ్చిన ఫీల్డ్ కాబట్టి మనం ఒప్పుకున్నాళ్ళు మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో దీన్నే రన్ చేస్తా ఉన్నాను. వెరీ గుడ్. పిల్లలు అడగలేదా అక్కడ ఎందుకు అడుగుంటారు కదా? అడిగారండి, కాకపోతే మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మనకి మన ఇండియాలో మనకు చేతనైనది ఇది. ఆడికెళ్ళి మనం ఒకళ్ళ కాడ చేసే పని లేదు. ఇప్పుడు మన కింద ఒక 4 బీహార్ వర్కర్లు పనిచేస్తా ఉంటారు. వాళ్ళు మనకి ఏ రోజు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు మనకి. వెరీ గుడ్. మనకి ఫైనాన్స్ పరంగా అంటే మనం 14 నుంచి ఉన్నాం కాబట్టి మనకి ఇయర్ అనేది మన దూడలో ఎక్కువ వస్తా ఉంటాయి. ప్లస్ మనకి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కొంచెం బాగా ప్రాఫిట్స్ ఉంటాయి. మనకి మే నెల కా నుంచి కొంచెం తగ్గింది, ఒక 25%, 30%. అయితే ఇయర్ మొత్తం మీద వచ్చేసి మనకి యావరేజ్ ఒక 10 lakhs ప్రాఫిట్ అయితే 100% తీయగలుగుతాం మనకి ఇంత డైరీ ఫామ్ మీద. ప్లస్ మంత్లీ వైజ్ గా చూసుకుంటేనేమో 3 months గెయిన్ ఎక్కువ ఉంటుంది. 10, 11, 12. ఆ వారం అలా మనకి తగ్గిన ఏదన్నా 5 కాడ నుంచి తగ్గుతా ఉంటుంది. ఈ ప్రాఫిట్స్ పెట్టాల్సి ఏదైనా కూడా 9-10 lakhs అయితే ఇయర్లీ ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్ 100% అనేది ఉంటుంది. అంటే మనకి ఎక్కువ పచ్చి మేత మీద మనం ఎక్కువ రన్ చేస్తా ఉంటాం. అందువల్ల మనకు దానా ఖర్చు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఓన్లీ మనకి బీహార్ వాళ్ళ ఖర్చు, దానా ఖర్చు ఏం చేస్తామంటే మాక్సిమం 50% తగ్గిస్తాం. అందరూ ఏం చేస్తారంటే పచ్చి మేతకి కొంచెం తగ్గించి దానా ఎక్కువ వేస్తా ఉంటాం. మన డబ్బులన్నీ అక్కడ పోతా ఉంటాయి. ప్లస్ ఎండు మేత కూడా నేను చాలా తక్కువ వాడుతూ ఉంటాను. ఎండు మేతకు మామూలు యాక్చువల్ ఇంత డైరీ నడపాలంటే సంవత్సరానికి 5-6 లక్షలు ఖర్చు పెట్టాలి. మనం యావరేజ్ ఒక 50,000 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం. మనకు అక్కడ ఒక 4-5 lakhs గెయిన్ అవుతా ఉంటాయి. అందువల్ల మనకంటూ ప్రాబ్లం అయితే ఎప్పుడూ రాలేదు. సో మేతలు, దానాల తయారీలో దానాలకు పెట్టే ఖర్చును తగ్గించుకుంటూ మనం ప్రాఫిట్ లోకి పెడుతూ ప్రాఫిట్ వైపు నడుస్తా ఉన్నాం. వెరీ గుడ్ అండి. తర్వాత ఇంత షెడ్ మీద రోజుకి ఎన్ని పాలు పోస్తున్నారు? 50 యానిమల్స్ లో ప్రతి రోజు, అంటే సంవత్సరాలు ఏ రోజు చూసుకున్నా కూడా ఎన్ని యానిమల్స్ పాలల్లో ఉంటున్నాయి? 50లో అంటే మాక్సిమం 30-35 ఉంటాయండి. ఏ రోజు తీసుకున్నా 30-35 ఉంటేనే మనకి ప్రాఫిట్. ఓకే.
35 లేవు అనుకోండి, సైడ్ కట్టేసి మళ్ళా ఫ్రెష్ యానిమల్స్ తెచ్చుకోగలిగాలి. ఓకే అండి, మన దగ్గర 4 విహారాలు ఉన్నారండి. ఈచ్ పర్సన్ వచ్చేసి 12 or 13 యానిమల్స్ నే మెయింటైన్ చేస్తాడు ఆయన. మనకు 4 అంటే 50 మనకి రిక్రూట్ అవుతా ఉంటాం. వాళ్ళే మామూలుగా మిషన్ లేకుండా మేము చేతులతోటి తీపిస్తా ఉంటాం. బీహార్ వర్కర్లకు వచ్చేసి ఇప్పుడు ఈచ్ వన్ వచ్చేసి 20,000 పర్ మంత్ ఉంది. అట్లానే గడ్డి కింద అయితే ఒక 25,000 ఖర్చు వచ్చింది. మంత్లీ వచ్చేసి మనకి 1,05,000 ఆర్ 10,000 బిలో మనకు ఖర్చు వచ్చింది. ఓన్లీ లేబర్ కూలీల ఖర్చు, వర్కర్ ఖర్చు ఒకటి. దానా ఖర్చు వచ్చి మొత్తం మీద కూడా మనకి 1,20,000 30,000 అవి పెట్టేస్తాం. మొత్తం 2,50,000 బిలోనే మనకు ఖర్చు ఉంటుంది. అది పాలు గెయిన్ ఎంత ఉన్నా గానీ లేకపోయినా గానీ ఇదైతే నార్మల్ ఖర్చు మనకి. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఇప్పుడు ఆగస్టులో మామూలుగా తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు 3,50,000 దాకా నాకు మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. అన్ని లీన్ పీరియడ్ కాబట్టి అందువల్ల మనం ఈ రోజైనా సరే నెలకు ₹1,00,000 మనం గెయిన్ లోనే ఉంటాం. వెరీ గుడ్ అండి, సూపర్. నో ప్రాబ్లం. ఏదన్నా తగ్గింది అనుకోండి ఇంకొంచెం మనకు ప్రాఫిట్ తగ్గింది. రేపు మళ్ళీ అక్టోబర్ నవంబర్ నుంచి 4 lakh అబోవ్ మనకు బిల్లు ఉంటుంది. అప్పుడు కొంచెం ఇంకా 1 lakh అబోవ్నే మనకు ఉంటది, కానీ మాక్సిమం తగ్గడానికి అయితే ఆస్కారం లేదు. ఇప్పుడు దానాలు సుమారుగా ₹1,25,000 ఖర్చు అంటున్నారు కదండి. ఏ దానాలకి ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఏదన్నా మీరు కమర్షియల్ కంపెనీ వాళ్ళ దానాలు వాడతారా, లేదా మీ ఏమన్నా బీర్ పిండి అయితే కంపల్సరీ వాడతామండి. అది బీర్ పొట్టు, బీర్ పిండి 2 అవే వాడతాము. ప్లస్ తౌడు వచ్చేసి నెలకు ఒక 20 కట్టలు వాడతాం. 20 అంటే 50 కేజీలు 50 కేజీలు వస్తాం. ఒక టన్ అది వచ్చేసి 25,000 నుంచి 30,000 బిలో ఉంటది. అదే రేట్ వేరియేషన్ బట్టి. మిగతా 1 lakh రూపీస్ వచ్చేసి ఈ దానాలు వాడుతా ఉంటాం మనం. దీనికి కానీ ఏదన్నా కానీ మొత్తం 1,20,000 లేదా 30 మాక్సిమం. చెక్కలు ఏమన్నా కొంటుంటారా? చెక్కలు కొంటే డైరీ ఫామ్ అంటే ఈ ఖర్చు పెరుగుతా ఉంటది మనకి. మొక్కజొన్నలు కానీ లేకపోతే అవి ఏమి బీర్ పిండి, మిగతాదేమో తౌడు. సో ఈ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి. ఖర్చు తగ్గించుకుంటేనే మనం ప్రాఫిట్ లో ఉంటాం. ఇప్పుడు ఫార్మ్ మేనేజ్మెంట్ లో అత్యంత ముఖ్యమైనటువంటి చూడి కట్టడం. 14 సంవత్సరాలలో ఒక్కసారి కూడా రైతు బయట నుంచి, అంటే 4-5 యానిమల్స్ తప్ప బయట నుంచి అసలు ఒక యానిమల్ ని కూడా కొనలేదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న 5 గేదెల్ని ఇంత ఫామ్ వృద్ధి చేశాను అని చెప్పుకొస్తా ఉన్నారు కదా 14 ఏళ్లలో. ఆ ఫార్మ్ మేనేజ్మెంట్ లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి బ్రీడింగ్, తిరగకట్టటము లేకపోతే ఇట్లాంటి బ్రీడింగ్ పాయింట్స్ రైతు మాటల్లో ఒకసారి విందాము. ఈ 14 సంవత్సరాల నుంచి కూడా దున్నపోతు మెయింటైన్ చేస్తా ఉంటాం. దాదాపు 95% మనకు సక్సెస్ రేట్. ఏ రోజు మనకి రిపీట్ వచ్చేది ఏముండదు. సరే 1-6 వస్తే మనకి డాక్టర్లు అందుబాటులో ఉంటారు. రాము గాని, రామకృష్ణ గాని, అనదర్ పర్సన్. ఏదన్నా గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉంటే మందులు అడిచి కట్టిస్తా ఉంటారు. 1-2 అయితేనే దాదాపు 90% అయితే ఆరోగ్యం బుల్ తోటే మేనేజ్ చేస్తాం. ఏదన్నా రిపీట్ అయితే హార్మోన్స్ ఇంజెక్షన్ ఏదన్నా ఉంటే కొట్టేస్తాం. వెరీ గుడ్. 90% చేయగలుగుతాం. బుల్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఏ డైరీ ఫార్మ్ ఓనర్ అయినా సరే 100% బుల్ ఉంటే సక్సెస్ రేట్. యానిమల్ హీట్ వచ్చింది అన్నది మనకు తెలియాలి. అవును, యానిమల్ కు అది ఎట్లా అంటే మధ్యాహ్నం 11 అన్నిటిని మనం ఒకసారి పర్యవేక్షణ చేస్తా ఉంటాం. అవి పండుకున్నప్పుడు హీట్ తీగ అనేది మనకు కంపల్సరీ మనం చూడాలి. 100% రైతు అని ఆయన అంటే 90% ఇవి షెడ్లు అరవట్లేదు. అప్పుడు వెనకరిసాయి కానండి, ఇప్పుడు అయితే లేవు. మనం ఆ ఎద తీగను బట్టి ఇది ఎదకొచ్చిందని చెప్పేసి మనం దున్నం కలుపుతా ఉంటాం. అది సో మన దగ్గర ఉండే బుల్ మంచిదైతే అవసరం అయితే టైం ఉంటే బుల్లును ఒకసారి వదిలితేమనుకోండి అదే వాసన చూసి అదే చూస్తా ఉంటది ఏదైనా. సో ఈ 14 సంవత్సరాల్లో మీకు తిరగకట్టి అమ్ముకున్నటువంటి యానిమల్స్ లేవండి. సో మీ ఏదన్నా మరి అంటే ఎక్కడో ఒకటారా ఏదైనా ఇంజక్షన్ కూడా అలాగా గర్భసంచి ఏదైనా మరీ ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్లు ఇది వద్దులండి అంటే తీసేయటమే గానీ, లేదంటే అంత దూరం అయితే వెళ్ళలేదు. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మన డాక్టర్లు వచ్చి క్లియర్ చేస్తారు. ఇప్పుడు సార్ మీరు చెప్తా ఉన్నారు ఫార్మ్ మేనేజ్మెంట్ లో ఓనర్ అనే అతను మన దగ్గరే ఉండాలి ఫామ్ లో, లేకపోతే ఫాము అదర్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అంటున్నారు కదా. సో మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ రొటీన్ ని ఒక్కసారి ప్రేక్షకులతో చెప్పండి. లేచిన దగ్గర నుంచి పడుకోబోయేసరికి
ప్రోటీన్. మామూలుగా మన దగ్గర వర్కర్లు అయితే 4కి వెళ్ళేస్తారు ఎర్లీ మార్నింగ్. నేను మాక్సిమం 5:30కి అట్లా వచ్చేస్తాను ఇంటికాడ నుంచి. ఓకేనండి. వీళ్ళు వేసి ఎవరి పశువులు వాళ్ళు శుభ్రం క్లీన్ చేసుకొని వాళ్ళు 6 కల్లా పాలు తీసేస్తారు. ఓకే. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి మేత కోసుకొని వస్తారు, బీహార్ వర్కర్లే. మనమైతే ఓన్లీ మేనేజ్మెంటే మనం చేసేది. ఒకప్పుడు చేసాం కానండి, ఇప్పుడైతే చేయట్లేదు. ప్లస్ ఉదయం పూట 9-10కి ఒకసారి మేత పెట్టేస్తారు. ఓకేనండి. వీళ్ళు ఉదయం 4కి లేచినప్పుడు కంపల్సరీ దానా ఇస్తారు. ఓకే. దానా నీళ్లు అప్పుడు ఇచ్చేస్తారు. పాలు తీసిన తర్వాత 10 o'clock అట్లా మేతేస్తారు. మేతేస్తారు. మళ్ళా మధ్యాహ్నం వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. 3కి లేచి మళ్ళా దానా ఇస్తారు. మళ్ళా పాలు పిండిన తర్వాత మళ్ళా సాయంత్రం 6-6:30, 7 కల్లా మేత ఇస్తారు. డైలీ 2 పూటలే మేత ఇవ్వగలుగుతున్నాం. మేము ఇంత చేసినా కూడా గడ్డి అనేది మనకు సరిపోవట్లేదు. ఓకే. అంటే 2 పూటలు కడుపు నిండా కడుపు నిండా వేసేస్తాం. ఎండుగడ్డి ఏ టైంలో వేస్తారండి? ఎండుగడ్డి అనేది తక్కువ అండి. ఎండుగడ్డి వేస్తే ఏమైతుందంటే ఇంత ఫామ్ మీద మనకు నెలకి 40-50 వేల రూపాయలు ఎండు మేత మన ప్రాఫిట్ తగ్గింది. అందుకని ఎండు మేత ఎప్పుడన్నా అంతే కొద్దిగా. ఏ టైంలో వేస్తారండి? దానాలు ఉదయం 4కి వేస్తాము, మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళా పెడతారు. సుమారుగా ఒక గేదెకి ఎంత దానా పరిమాణం వెళ్తుంది? 5 లీటర్ల పూటకి ఇచ్చేటువంటిది ఏదైనా ఉదయం 2 కిలోలు, సాయంత్రం 2 కిలోలు అయితే సరిపోతుంది అన్ని కలిపి. వెరీ గుడ్. 4 కేజీలు 4 కేజీల వాటికి వెళ్ళిపోతుంది పర్ డే. సో రైతు మనకి చెప్తూ ఉన్నారు, గడిచిన 14 సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో డైరీ ఫార్మ్స్ ఆయన కళ్ళ ముందు ఆడంబరంగా స్టార్ట్ చేసినవి ఉన్నాయి. 2-3 ఏళ్ళు తిరగకుండానే ఆయన దగ్గరికి వచ్చి కష్టంగా ఉంది, ఇన్ని సంవత్సరాలు ఎలా చేస్తున్నారని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుని ఫామ్ ని మూసేసినటువంటి సిచ్యువేషన్స్ చాలా చూశానని చెప్తూ ఉన్నారు. అయితే ఆ సిచ్యువేషన్స్ పక్కన పెడితే డైరీ ఫామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే ఆయన ఇస్తున్నటువంటి కొన్ని సూచనలు ఆయన వద్ద నుంచి విందాం. సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే మెయిన్ ప్రెగ్నెన్సీ అండి. ఈ రైతులు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ వాళ్ళు అమౌంట్ ఉందని డైరీ ఫామ్లు పెట్టేవాళ్ళు చాలా మంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆడంబరాలు వాళ్ళకు ఉంటాయి. దగ్గర ఉండి మెయింటైన్ చేసుకునే వాళ్ళు మాలాంటి వాళ్ళు 50% ఉంటారు. మిగతా 50% కొద్ది అమౌంట్ ఉన్నోళ్ళు ఏదో నాకు నడుస్తుందిలే అనే లెక్కలో ఉన్నోళ్ళు సక్సెస్ కాలేరు. మనం లేచిన కాడి నుంచి దాన్ని పర్యవేక్షణ చేయాలి. మనకి ఏదన్నా సూడి కట్టలేదు అనుకోండి, ₹1,00,000 ఏదో మనం 40,000, 50,000 అమ్మాల్సి వస్తా ఉంది. అప్పుడు రైతు అనేది అక్కడ బాగా లాస్. మాకేందంటే దున్నపోతుంది ఎందుకు కట్టట్లేదు అని 1-2 సార్లు రిపీట్ అయితే మేము కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. ఏమన్నా గర్భసంచి ఫాల్ట్ ఉందా ఏంది అనేది ఏదన్నా ఉంటే వాళ్ళ సూచన ప్రకారం మేము నడుస్తాం. 100% మనకి గేదె అనేది ప్రెగ్నెన్సీ ఉంటేనే మన డైరీ ఫామ్ సక్సెస్ లో ఉంటుంది. ఇదైతే ఏ ఒక్క మేనేజ్మెంట్ వాళ్ళైనా కంపల్సరీ తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కట్టలేదు పాలు తగ్గిందనేసి 50,000కి అమ్మేస్తా ఉంటారు. మళ్ళా ₹1,00,000 పెట్టి 1,20,000 పెట్టి మళ్ళా తెచ్చుకోవాలి వాళ్ళు. అక్కడ వేరియేషన్ గ్యాప్ ఉంటది. అందువల్ల వాళ్ళు అమౌంట్ ఆర్థికంగా భారం అనిపించి వాళ్ళు 2-3 సంవత్సరాలకి ఇది అంత లాభసాటిగా లేదంటారు. ప్లస్ దానా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు. వర్కర్ల మీద మంత్లీ అనేది మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ప్రకారమే వాడియాలి వర్కర్ చేత. మనం తెచ్చేస్తా ఉంటే వాళ్ళు వాడుతూ ఉంటారు పాలు దిగుబడి కోసం అని చెప్పి. అప్పుడు కూడా మన ప్రాఫిట్ తగ్గింది. అది మెయిన్. వర్కర్ మేనేజ్మెంట్, ఓనర్ ప్రెజెంట్ అదైతే మెయిన్ 100%. ఇప్పుడు రైతు మాటల్లో ఆయన దగ్గర సుమారుగా నెలకి 2-3 కావ్స్ పుడుతూ ఉంటాయి. మేల్ కావ్స్ అవ్వచ్చు, అంటే దున్నపోతు దూడలు అవ్వచ్చు, లేదా నెలకు 1-2 యానిమల్స్ అంటే 10 ఈతలు ఈయనక వయోజన యానిమల్స్ అన్ని ఉంటూ ఉంటాయి. లేదా ఆయన కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ ఆయన ఎవరి మీద ఆధారపడతారు? ఏదన్నా ఉపకరణాలు బయట నుంచి ఉన్నాయా, ఆయనకి ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారా అన్న విషయం ఆయన మాటల్లో ఒకసారి అనేది మన ఇమీడియేటర్స్ వ్యవస్థ ఉండేదండి. ఇప్పుడు 1 year నుంచి ఇట్లా మా డాక్టర్ గారు బవిక్స్ యాప్ లో మమ్మల్ని యాడ్ చేశారు. మేము ఏదన్నా అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మేము దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఈ మీడియేటర్స్ ఏంటంటే రైతుని కలవనీయకుండా వాళ్ళు మీడియేటర్ గా ఒక 5,000, 10,000 అనేది ఎక్స్ట్రా తీసుకుంటా ఉంటారు. అందుకని ఇప్పుడు ఈ 1 year నుంచి కూడా మేము యాప్ నే ఫాలో అవుతా ఉన్నాము. ఈ దూడలు దాదాపు 5 దూడలు అయితే ఉంచుతాను. దున్నపోతులు ఏదైనా అమ్మాలి అంటే నేను యాప్ ద్వారానే సేల్ చేస్తా ఉన్నాను. రైతులు డైరెక్ట్ నన్నే కాంట్రాక్ట్ అవుతారు. నా నెంబర్ ఇచ్చేస్తాను. బాగా ఉపయోగపడుతుంది. రైతులందరూ వాడుకోవచ్చు. 100% అనేది ఈ దళారీ వ్యవస్థ అనేది పోతుంది. ఏమైనా డబ్బు చార్జ్ చేస్తున్నారా వాళ్ళు? ఏం లేదండి, ఫ్రీ యాప్ ఫస్ట్ అండి.
ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి విషయము మేతలు మేనేజ్మెంట్. అంటే ఇంత డైరీ ఫామ్ 50 యానిమల్స్ ని అంటే ఒక రోజు 2 రోజులు మేనేజ్ చేయటం కాదు, 14 సంవత్సరాల నుంచి కౌంటు తగ్గకుండా చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నటువంటి రైతు ఆ యొక్క వ్యవసాయ క్షేత్రం అంటే గడ్డి ఏం వాడుతూ ఉన్నారు అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం కదండి మనందరం. ఆయన మాటల్లోనే ఎన్ని ఎకరాల్లో గడ్డి వేశారు, రోజుకి ఎన్ని మేపులు గడ్డి తీసుకొస్తున్నారు అన్ని కూడా ఆయన మాటల్లోనే విందాం. మేము మా ఫామ్ ఒక 20 ఎకరాల్లో ప్లాన్ చేసామండి. ఇదంతా కొద్దిగా సౌటి నేల కాబట్టి వేరే మేపేరు గడ్డి అటువంటివి రావు. అందువల్ల మేము ఇంగ్లీష్ గడ్డినే ప్రిఫర్ చేస్తాం. కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా అందించేది మనకి ఇంగ్లీష్ గడ్డి ఒకటే. మన కటింగ్ కూడా మేము అన్ని బ్రష్ కట్టలు వాడతాం, పొడవలతోటి కోసేది ఏమి ఉండదు. అందువల్ల మాకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ మా నేల అనేది ఇంగ్లీష్ గడ్డికి అనుకూలంగా ఉంటది కాబట్టి మేము ఎక్కువ అదే చేస్తాము. మనం వచ్చేసి ఎక్కువ యూరియా వాడం, ఒక్కసారే వేస్తాం. కోత అయిపోయినాక చల్లుకొని ఒకసారి వేసేస్తే మనకి 20 ఎకరాలు ఉంది కాబట్టి లాంగ్ పీరియడ్ మనకు 40 days 45 days కి మనకు కోతకు వచ్చింది. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఎమ్మటెమ్మటే యూరియా చల్లుతా ఉంటారు, అది తెలియక తొందరగా పెరగాలని. ఆ ఎఫెక్ట్ అనేది మన బరగళ్ళ గర్భసంచి మీద పడుతుంది అనేది మా నమ్మకం. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఎక్కువ ల్యాండ్ తీసుకొని 40 days కి 50 days కి కటింగ్ పెట్టుకుంటే ఆ యూరియా పవర్ అనేది అయిపోతుంది. ఇన్ని ఎకరాలు మెయింటైన్ చేయాలి. మెయిన్ యూరియా ఒక్కసారే వేస్తాం. మనం ఆ ఒక్కసారి నీళ్లు పెడతా ఉంటే మనకు 50 days కి 100% కోతకు వచ్చింది. సో మీలాంటి వాళ్ళు కూడా యూరియా చల్లాలి అంటున్నారంటే అసలు చల్లకపోతే గడ్డి పెద్దగా అంటే ఫస్ట్ సంవత్సరం మొలిసిద్దండి. ఇది మనం 14 years 13 నుంచి మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దానికి బలం కావాలి. కంపల్సరీ ఎదుగుదల కావాలి అంటే మనకి యూరియా వేయాల్సిందే. వేస్తున్నారు, కొద్దిగా తక్కువ వాడతాం, ఎక్కువ వాడడం. అందరు రైతుల్లాగా 20 ఎకరాల్లో మెయింటైన్ చేస్తున్నారు కదా, 50 ఆవులు ఉన్నాయి అంటున్నారు కదా. మామూలుగా అయితే సూపర్ నేపియర్ కానీ ఏదన్నా అయితే 5 ఎకరాల్లో వచ్చేటువంటి సూపర్ నేపియర్ సరిపోతుంది. కానీ మీరు 20 ఎకరాలు నేల మంచిది కాదు కాబట్టి 20 ఎకరాలు. సో ఇంత వ్యవసాయ క్షేత్రాన్ని మేనేజ్ చేసుకుంటూ రోజుకి ఎన్ని గడ్డి మోపులు తీసుకొస్తున్నారండి ఈ గడ్డి? మేము సుమారుగా ఒక 20-25 కిలోలు ఉండే ఒక 100 కట్టలు తెస్తా ఉంటాం. ఓకే, అంటే 2.5 టన్ను. 2.5 టన్ను వాటికి. ఎందుకంటే మనం ఒక కట్ట కాదు కదా, మిడిల్ గా మనకు అనుకూలంగా ఉండేటట్లు అటువంటి రోజు ఒక 100 కట్టలు తెస్తా ఉంటాం. 2.5 టన్ను పర్ డే. సంవత్సరం మొత్తం మీద కూడా సరిపోతుంది, మనకు సరిపోతుంది. 5 గేదెలతో మొదలయ్యే 50 దాకా పెంచినాడే, 14 ఏళ్ల కష్టంతో డైరీని నిలబెట్టినాడే. మేతను పెంచి ఖర్చును తగ్గించి బ్రీడింగ్ తో మందను పెంచినాడే. రైతు నుంచి రైతుకి నేరుగా కలిపే బోవిఎక్స్ తో ముందుకు సాగినాడే.